ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలుసు రాకేష్, ఏదో జరుగుతోందని. అందుకే దాన్ని పంపొద్దని చెప్పాను. అంటే అది ఐ ట్రస్టెడ్ హర్ బట్ షీ చీటెడ్ మీ. రాకేష్, డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్ అమ్మా. ఇంకెలా హ్యాండిల్ చేయాలరా నిన్ను? కథలు చెప్పి మరి పంపించావు కదరా, అంతా నీ వల్లరా. రాకేష్, నాకు అనుమానంగా ఉంది రాకేష్. వీడు మనకు ఫేవర్గా ఉండి వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు అనిపిస్తోంది. లేదంటే పట్టుబట్టి మరి మాయని గుడికెందుకు పంపిస్తాడు? పైగా అభయ్తో ఫోటో టాపిక్ కూడా తీసుకొచ్చాడు. అంతలోనే నీ ఫోన్కు ఫోటో వచ్చింది. ఇదంతా చూస్తుంటే ఎక్కడో లాజిక్ కొడుతోంది రాకేష్. నిజమే తాతయ్య, రాయ్ నిన్ను చంపేస్తాను. మహానుభావ, నీ లాయర్ బుర్రకో దండమయ్యా. లేనిపోయిన లాజిక్లన్నీ చెప్పి నన్ను బలి పశువుని చేయకండి అయ్యా. ఆయన నన్ను చంపేస్తాడయ్యా. నిజంగా నాకేం తెలియదండి బాబు. ఏదో నీ మాటే కాదు నా మాట కూడా చెల్లాలని ఈగోకి పోయి ఆ పిల్లను గుడికి పంపానయ్యా. ఆ పిల్ల ఇలా చేస్తుందని నాకేం తెలుసు నాయనా. నేను వెళ్ళి ఆ పిల్ల కాళ్ళు పట్టుకుని తీసుకొస్తాను బాబు. నన్నేం చేయొద్దని చెప్పండి బాబు. రాకేష్ రాకేష్ రాకేష్, నేను వెళ్ళి ఎలాగో మీ చెల్లిని తీసుకొస్తానయ్యా. Hey! Look! She came! అమ్మా, వచ్చావమ్మా నువ్వు. నువ్వు నా బంగారు తల్లివమ్మా, నా దేవతమ్మా నువ్వు. నువ్వు కాస్త ఆలస్యం చేస్తేనా నా బతుకు కైలాసం అయిపోయింది తల్లు. అయ్యా, చూశారుగా బిడ్డ బంగారం అయ్యా. ఇలా వెళ్ళి అలా వచ్చేసిందండి అయ్యా. మీరు నన్ను అనవసరంగా అనుమానించారండి అయ్యా. రాకేష్, మాయ పెళ్లి వెంటనే జరిగిపోవాలి. పరిస్థితి చెయ్యి దాటిపోయేలా ఉంది. తన మొహంలో భయం దిగులు కాకుండా సంతోషం కనిపిస్తోందంటే ఈ పెళ్లి జరగదనే నమ్మకం ఏర్పడిపోయినట్టే. ఆ నమ్మకానికి కారణం ఆ శంకరే కావచ్చు. అభయ్తో పెళ్లి జరిపిస్తాననే నమ్మకాన్ని కలిగించి వాళ్ళని కలిసేలా చేసుంటాడు. అమ్మో, ఈ ముసలోడు లాయరా లేక చిలక జ్యోతిష్యుడా? తొందరపడక తప్పదు రాకేష్. సరే తాతయ్య, మీరు చెప్పినట్టే జరుగుతుంది. రాయ్, అతి తెలివితేటలు ప్రదర్శించకుండా తాతయ్య చెప్పింది చేయి. అలాగే. ఆ ముసలోడు వచ్చిన దగ్గర నుంచి ఈ రాకేష్ అసలు నాకు మర్యాద ఇవ్వట్లేదు. నా ప్లాన్లన్నీ వేస్ట్ అయిపోయాయి. ఆ ముసలోడిని డామినేట్ చేసేలాగా ఏదో ఒకటి చేయాలి. అమ్మో, వీడు చూడండి ఇక్కడికి. ఏంటోనరు, నువ్వు చేసిన తప్పులకి నా కార్ కింద పడి చచ్చిపోదాం అనుకుంటున్నావా? నాకు అలాంటి అలవాట్లేవు లేవు. సరే గాని ఇంతకెలా ఉన్నావు? కనపడటం లేదా? బేసిక్గా ఉన్నాను. అరే అదేంటి ఓనరు, అచ్చుగుద్దినట్టు 4 వేళ్ళు అలా పడిపోయాయి. చూడబోతే మీ రాకేష్ గారు కొట్టాడా? అవును సార్, పాపం ఎందుకు కొట్టుంటాడంటారు? మేబీ మాయని గుడికి పంపించాడు కదా, అందుకు కొట్టుంటాడు బాబాయ్. అంతేనా ఓనరు? నన్ను ఎవరో కొట్టలేదు. నా చెంప మీద దోమ వాళ్తే దాన్ని రాకేష్ కొట్టాడు. ఓ, దోమ ఎగిరిపోయి చెంప చెళ్ళు మందనమాట. అయినా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నీకు థ్యాంక్స్ చెప్పడానికి. ఎందుకంటే నువ్వు మాయని గుడికి పంపించబట్టే అభయ్ మాయలు కలిసిపోయారు. ఇక త్వరలోనే
వాళ్ళిద్దరి పెళ్లి కూడా జరిగిపోతుంది. ఆహా అంత లేదమ్మా, రాకేష్ మాయకి వేరే వాళ్ళు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. అంతేకాదు గౌరీ వాళ్ళ బాబాయ్ కూడా వాళ్ళ అక్క చెల్లెలు ముగ్గురికి వేరే వాళ్ళతో పెళ్లిళ్ళు చేసేస్తాడు. గౌరీ కూడా నీకు దూరం అయిపోద్ది. ఆహా, 2 చెంపలకి 2 అచ్చులు అదిరిపోయింది సార్. బాబాయ్ సార్ ఏ అచ్చు బాగా డామినేటింగ్ గా కనిపిస్తుందంటావు? ఆగండి, చూడండి. ఇక్కడ కూడా మీ డామినేషన్ సార్. రాకేష్ చెయ్యి కట్టే మీ చెయ్యి గట్టిగా తగిలింది. భలే ఉన్నారు సార్, వాటర్ గారు 2 అచ్చులు భలే ఉన్నారు, భలే ఉన్నారు. దీన్ని బట్టి అర్థమైందా డామినేషన్ ఎప్పుడు మందే అని? చూడు, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే నిన్ను పోన్లే అని వదిలేశాను. ఇప్పుడు చేసింది మాత్రం చాలా పెద్ద తప్పు. నీ కారణంగా గౌరీ గారు వాళ్ళ బాబాయ్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. గౌరీ గారి కళ్ళలో నీళ్లు చూసినప్పుడు నిన్ను అక్కడిక్కడ చంపేసేవాడిని. అలాగే పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్న అబ్బాయిని, నా తమ్ముళ్ళని కూడా బాధ పెట్టావు. ఛాలెంజ్ చేసి తొడగొట్టి మరీ చెప్తున్నా, మీరెన్ని ఏర్పాట్లు చేసినా సరే మీరనుకున్నదేది జరగదు. ఆఖరికి నేననుకున్నట్టే జరుగుతుంది, జరిగి తీరుతుంది. పద బాబాయ్. రేయ్, ఆ రాకేష్ గాడికి చెప్పు, ఈ శంకర్ వార్నింగ్ ఇచ్చాడని చెప్పు. రేయ్ శంకర్, నన్నే కొడతావా? వాళ్ళ పెళ్లిళ్ళు జరగనివని అన్నావు కదా, ఎలా జరగనివో నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి గౌరీ వాళ్ళ బాబాయ్ని ఎలా రెచ్చగొడతానో చూడు. శ్రావణి, మేము అనుకోకుండా గుడికి వెళ్ళాం, వాళ్ళు అనుకోకుండా గుడికి వచ్చారు అంతే. బాబాయ్కి వాళ్ళు వచ్చినట్టు నువ్వేం చెప్పక్కర్లేదు. లేనిపోని సెంటిమెంట్ డ్రామాలు క్రియేట్ చేసి బాబాయ్ని టెన్షన్ పెట్టక్కర్లేదు, సరేనా? అంటే బాబాయ్కి అబద్ధం చెప్పమంటావా? ఇదే ఇదే ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటేనే మంచిది. పద. బాబాయ్, బాబాయ్. బాబాయ్, బాబాయ్. బాబాయ్, 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 ఆగండి. వదలండి. బాబాయ్, వదలండి, నేను చచ్చిపోతాను. ఆగండి, పిచ్చి పని. బాబాయ్ తీయండి, బాబాయ్ తీయండి, బాబాయ్. నన్ను వదలండి, నేను చచ్చిపోవాలి. దిగండి బాబాయ్, నన్ను వదలండి, రండి. నన్ను వదలండి అమ్మా, నేను చచ్చిపోవాలి. బాబాయ్, వదలండి. ఆగండి బాబాయ్. ఏంటి పిచ్చి పని? నాది పిచ్చి పని కాదు. మీరు నాకు ఇచ్చిన మాట తప్పి గుళ్ళో శంకర్ని అతని తమ్ముళ్ళని కలుసుకున్నారు కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.